ఆడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశం డెవలప్ కావాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవ, క్రిస్టియన్స్, సిక్కులు అందరు కలిసి ప్రేమగా ఉంటే, ఎలాగైతే ఒక ఇంటికి 4 పిల్లర్లు ఉంటాయో, ఒక పిల్లర్ కనుక పడిపోతే ఇల్లు వీక్ అయిపోతుంది, కూలిపోతుంది. అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల వాళ్ళతో కనుక ప్రేమతో యూనిటీగా ఉంటే మన భారతదేశం మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది. మన భారతదేశంలో మేము హిందూ, ముస్లిం కొట్టుకొని వస్తే భారతదేశం నాశనమే అవుతుంది. ఓకే, యూనిటీగా ఉండాలి, హిందూ ముస్లిం భాయి అనేది వింటున్నాము, చదువుతున్నాము. సో నిజంగా భాయిగానే కలుపుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇన్సిడెంట్ జరిగింది ఒక 2 రోజులు 3 రోజుల సమయం కావస్తుంది. సో ఇప్పటి వరకు ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ కి సంబంధించి మీ మత పెద్దలు ఎవరైనా స్పందించారా దీనిపై? ఖచ్చితంగా అండి, మా మత పెద్దలు స్పందిస్తున్నారు. నేను ఎక్కడా చూడలేదు స్పందించినట్టుగా. మత గురువులు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఖండించారు, రోడ్ పైకి వచ్చారు. తర్వాత వెంటనే వేరే రోజే మేము మసీద్ బయటకు వచ్చి క్యాండిల్ మార్క్ తీసాము, ఖండించాము, మీడియాలు కూడా మాట్లాడాము. నిన్న మొత్తం జుమ్మా బయాన్ మొత్తం ఆ ఉగ్రవాద సంస్థల గురించి, ఉగ్రవాదుల గురించి, అసలు ఉగ్రవాదుల్లాగా వీళ్ళు ఎందుకు తయారవుతున్నారు అని నిన్న మొత్తం జుమ్మా స్పీచ్ కూడా అదే ఇచ్చాము. నమాజుల తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి నమాజులో అక్కడ చనిపోయిన వ్యక్తుల కోసం మేము అందరం ప్రార్థనలు చేస్తున్నాము. మన దారుల్ దేవబంద్కు సంబంధించిన మౌలానా అర్షద్ మదనీ గారు, మౌలానా మహమ్మద్ మదనీ గారు, మత పెద్దలు, ఉలమాలు అందరు కూడా దీని గురించి మాట్లాడారు. అలాగే మేము డిమాండ్ కూడా చేస్తున్నాము, ఎవరైతే అక్కడ ఉగ్రవాదులు వచ్చారో వాళ్ళందరికీ పట్టుకొని శిక్ష ఇవ్వండి, వాళ్ళందరికీ నడి రోడ్డు పైన వాళ్లకు ఇది ఖతం చేయాలని మేమందరం డిమాండ్ కూడా చేసాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దువా కూడా చేస్తున్నామండి. ఓకే, సో ఇంకా అలాగే ఎవరైతే అక్కడ మృతి చెందారో వాళ్ళందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ ఆదుకోవాలా, వాళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే జుమ్మాలో మీరు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి ఇలా ఉండకూడదు అనే ఉపదేశాన్ని అందిస్తారా? నెక్స్ట్ రాబోయే జనరేషన్స్ పిల్లలకి ఎలా చెప్తారు? ఖచ్చితంగా అండి, మేము నిన్న జుమ్మా బయాన్లో కూడా చెప్పాము, ప్రతి ఫ్రైడే మేము చెప్తుంటాము, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇస్లాం ఏం నేర్పిస్తుంది? అందరితో కలిసిమెలిసి ఉండాలా. మన అందరికి ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా మన అందరి అమ్మా నాన్న ఆదం హవ్వ భారతదేశం మిట్టితో, హిందూకి అయినా, క్రిస్టియన్కి అయినా, సిక్ ఇక్కడ ఎవరైతే పుట్టారో అందరికీ ఒకే మట్టితో దేవుడు సృష్టించాడు. మన అందరి రక్తం ఒక్కటే, మన అందరం పీల్చే గాలి ఒక్కటే, మనం నివసించే భూమి ఒక్కటే, అందరికి మేము అదే. సో మీరు జుమ్మాలో చెప్పేటువంటిది నెక్స్ట్ జనరేషన్స్ కానీ పిల్లలు కానీ వింటారా, పాటిస్తారా? ఖచ్చితంగా వింటున్నారు, పాటిస్తున్నారు. మేము దానిపైన ప్రాక్టికల్గా అమలు కూడా చేస్తున్నాము. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి కరోనాలో ఎంతోమంది అంత్యక్రియలు మేము చేశాము, సమాజానికి కూడా మేము అదే మెసేజ్ ఇచ్చాము. అరే, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలా, మంచిగా ఉండాలని నా చేతులతో, అలాగే మా టీం చేతులతో ఎంతోమంది నాన్ ముస్లిమ్స్, హిందూ సోదరుల అంత్యక్రియలు ఈ చేతులతో మేము చేసామండి. ఎంతోమందికి రక్తదానం చేశాము, ప్లాస్మా డొనేషన్ చేశాము. మీరు పేపర్ కట్స్ చూడవచ్చు, యూట్యూబ్లో చూడవచ్చు. మన సంస్థ తరఫు నుండి కొన్ని వేలాది మందికి రక్తదానం చేసి ఉన్నాము. కులం చూడలేదు, మతం చూడలేదు. నైట్ 1 గంట కాల్స్ వస్తాయి. అరే, ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఫోన్ వచ్చింది రక్తం కావాలని, వెంటనే మేము వెళ్ళిపోతాము. మాతో పాటు పూజారులు ఉన్నారు, మాతో పాటు ఫాస్టర్లు ఉన్నారు, మాతో పాటు ప్రతి కులానికి, ప్రతి మతానికి సంబంధించిన పెద్దలు ఉన్నారు. మేము అందరం కలిసి, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరు కలిసి కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలా, ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళకు ఆదుకోవాలని మేము మసీదుల్లో కూడా ఇదే, ఇస్లాం కూడా మాకు ఇదే నేర్పిస్తుంది. మేము కూడా మా జనరేషన్ పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తున్నామండి. సో ముస్లిం సోదరులకి సంబంధించి మీ మసీదుల్లో కావచ్చు, లేదంటే మతానికి సంబంధించి కావచ్చు, రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంది? సో ఎలాంటి సపోర్ట్ అందుతుంది మీకు? మన ఆంధ్రప్రదేశ్లో అయితే, నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చారు, మీ పైన ఏమైనా ఆపద వస్తే నేను కాపాడతాను, నేనున్నాను, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని నేను పాస్ కానివ్వను, అది ఇది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని చాలా మంచి పనులు చేస్తున్నారండి, మేము అతనికి అభిమానిస్తాము. చాలా పెద్ద రాజకీయ నాయకుడు, చాలా సీనియర్, ఎన్నోసార్లు సీఎంగా ఉన్నారు. అతనంటే చాలా అభిమానం కూడా. ఎలక్షన్ ముందు ముస్లిం మత గురువులు, ఉలమాలు చాలామంది చంద్రబాబు నాయుడు గారికి గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఇమాములకు 10,000 జీతం, మౌజన్లకు 5,000 జీతం స్టార్ట్ చేసింది అతనే, పెద్ద ఆయనే. మేము అతనికి చాలా రెస్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైపోయిందో నాకు తెలియదు. అతను ఒక రాంగ్ స్టెప్ వేశారు. ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు, నేను కాపాడుతాను, నేనున్నాను, అన్ని విధాలుగా
మీ ముస్లిమ్స్కు నేను డెవలప్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే మా భూములు ఉన్నాయో, మసీదుకు సంబంధించిన భూములు, మదరసాలకు సంబంధించిన భూములు, దర్గాలకు సంబంధించిన భూములు, వక్ఫ్ అంటే నాకు ఒక భూమి ఉందండి, నాకు చాలా భూములు ఉన్నాయి, ఆస్తి ఉంది, నేను చనిపోతే ఏం తీసుకొని అయితే నేను వెళ్ళాను కదా, ఇది మా ముస్లిమ్స్లకు నేను ఇచ్చేస్తున్నా, మసీదులకు ఇచ్చేస్తున్నా, మదరసాలకు ఇచ్చేస్తున్నా, ఖబరస్థాన్లకు ఇచ్చేస్తున్నా, దర్గాకు ఇచ్చేస్తున్నా, ఈ భూమి ద్వారా మీరు మసీద్ కట్టుకోండి, ఇక్కడ ఒక స్కూల్ కట్టండి, ఇక్కడ ఒక మదరసా కట్టండి, ఇక్కడ ఒక మంచి పనులు చేయండి, ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టండి, ఈ భూమిలో ఏదైతే మంచి కార్యక్రమాలు అవుతాయో ఆ పుణ్యం నాకు వస్తుందని నా ఆస్తిని నేను అల్లా మార్గంలో ఇచ్చేయడానికి దీన్ని వక్ఫ్ అంటారండి. ఇది మన పూర్వీకులు, మన పెద్దలు 9,40,000 ఎకరాలు భూమిలో భారతదేశంలో ముస్లిమ్స్కు, ఇస్లాం కోసం, ముస్లిం సోదరుల కోసం వక్ఫ్ చేసిన ఈ భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూముల పైన ఏదైతే యాక్ట్ తెచ్చారో ఈ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి సపోర్ట్ చేశారు. దీంతో కొద్దిగా మాకు ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. చాలామంది ముస్లిం సోదరులు, ముస్లిం మత గురువులు ఎవరైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారండి. అయితే ఈ వక్ఫ్ రావటం వల్ల అంటే ముస్లిమ్స్లో ఉన్నటువంటి పేదరికంతో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, యూజ్ అవుతుంది అని అంటున్నారు. సో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీ పాయింట్లో? ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే మేడం, ఇప్పుడు చిన్న మాట, మెయిన్ దీంట్లో అబ్జెక్షన్ ఏంటంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లో ఈ వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఈ కమిటీ ఉంటుందో దీంట్లో ఇద్దరికి హిందూ సోదరులకు వేస్తామని చెప్తున్నారు. హిందూ సోదరుల సంస్థలు ఉన్నాయి, ఒక గుడికి సంబంధించిన సంస్థ అనుకోండి, లేకపోతే తిరుపతికి సంబంధించిన సంస్థ అనుకోండి, దాంట్లో ముస్లింలకు ఎంటర్ చేయడం కరెక్టా మీరు చెప్పండి? చేయరు కదా. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకు చర్చిల కమిటీలు ఉంటాయి, దాంట్లో ముస్లింలకు ఎంట్రీ ఇవ్వరు. ఇక నేను చాలా గుడిలోకి వెళ్తుంటాను, నేను మన ఊరి దగ్గర భైరవకన్యకి వెళ్తుంటా, ఏమైనా గుడిలో ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్కి వెళ్తా, అక్కడ ఏమైనా అన్నదాన కార్యక్రమాలు ఉంటే అక్కడ కూడా నేను పాల్గొంటా. అలాగే ఇదే భిక్షా ప్రోగ్రామ్ జరుగుతుంటుంది కదా సంవత్సరానికి ఒకసారి, మన ఇది ఏమంటే అయ్యప్ప మాల, వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్తాము, అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత, హిందూ ముస్లింల మధ్య తింటారైతే మీరు మేము అక్కడ ప్రోగ్రామ్కి వెళ్తాము. మన ఎంతోమంది మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను దావత్ తింటాను, వాళ్ళు మా ఇంటికి వెళ్తుంటారు, ఇఫ్తార్ దావత్లో వాళ్ళు పాల్గొంటారు, అంతా కలిసిమెలిసి ఉంటామండి. దాంట్లో మాకు అభ్యంతరం ఏం లేదు. మేమందరం ఇప్పటి వరకు మన హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్లో ప్రెసిడెంట్ ఒక ముస్లిం అయితే, సెక్రటరీ ఒక హిందూ, జనరల్ సెక్రటరీ వచ్చి ఒక క్రిస్టియన్, ఇలాగ కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తున్నామండి. నేను చెప్పేది ఏంటంటే, ఎలాగైతే ఒక మందిరంలో, ఒక గుడిలో ముస్లింలకు ఆ కమిటీలో యాక్సెప్ట్ చేయరో తీసుకోకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ